తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక పాట బాగా ఫేమస్ ఉండే ఒక జానపద గేయం. బతుకు తెరువు కానీ అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ అని ఒక పాట ఉంటుంది. అంటే ఇక్కడ పని దొరుకుతలేదు, చేద్దామంటే ఏం పని లేదు, తిందామంటే తిండి లేదు, ఇక ఏం లేదు ఇక్కడ నాకు, చదువుకొని నేను బొంబాయి పోతున్నా, అక్కడ పోయి పని చేసుకున్నా 4 పైసలు పంపిస్తా అని చెప్పి ఒక తల్లి కొడుకు మధ్యలో జరిగే సంభాషణ ఆ పాట ఉంటుంది. వాస్తవంగా తెలంగాణలో ఉన్న ఎవరైనా పాట చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇంత అంటే తెలంగాణలో ఉన్న కరువు పరిస్థితులను, దుర్భర పరిస్థితులను, ఒకనాటి పరిస్థితులను ఆ పాట అద్దం పట్టింది. సో అందుకే ఆ పాట ప్రతి ఒక్కరు కూడా గుర్తుండిపోయే పాట. సో ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు బొంబాయి పోతున్నా అని చెప్పి ముళ్ళెముట చదువుకొని పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏదైతే వ్యవసాయం బాగుపడుతుందని అనుకున్నామో ఆ వ్యవసాయం మళ్ళీ వెనక్కిపోతున్నది, తిరోగమన దిశలో పోయే పరిస్థితి ఇప్పుడు వచ్చింది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల వల్ల రైతులందరూ కూడా మళ్ళీ వ్యవసాయాన్ని పక్కన పెట్టి మళ్ళీ బొంబాయికో దుబాయ్కో పోయే పరిస్థితులు, ప్రమాదం ఇప్పుడు వచ్చింది. దీనికి ఒక్క అంశం కాదు, చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఒక స్కీమ్ తీసుకొచ్చింది రైతులకు పెట్టుబడి సాయం చేయడానికి. సో ఆ స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ నడుస్తున్న క్రమంలోనే మూడో పంటకు ఎందుకు ఇయ్యరు, మూడో పంటకు కూడా రైతు బంధు ఇవ్వాలని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో ఆ తర్వాత ఎలక్షన్ టైంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా ఆరోపణలు వేస్తే ఆయన చెప్పారు, మేమేమైనా దివానా కాలమా, మేము వస్తే ఎందుకు రైతు బంధు బంద్ అవుతుంది, మాకు తెలియదా, మాకు తెలియలేదా అని చెప్పి ఆయన మాట్లాడారు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానా కాలమా, మాకేమన్నా ధమాక్ లేదా, రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ చెప్పింది కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అని చెప్పింది. సో దానికి కౌంటర్గా ఆయన మాట మాట్లాడారు. సో అది కట్ చేస్తే అది అయిపోయింది. ఎలక్షన్లో వీళ్ళు ఏం హామీ ఇచ్చారు, మేము ఎకరానికి ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ 15,000ని 12,000కి తగ్గించారు. అధికారంలోకి రాకముందు 15 అన్నారు, వచ్చిన తర్వాత 12కి తగ్గించారు. సో మరి ఆ 12,000 వచ్చిన తర్వాత నుంచి అందరికి ఇస్తున్నారా అంటే, వచ్చిన తర్వాత అంటే వీళ్ళు 2023 డిసెంబర్లో వచ్చారు. యాసంగి సీజన్, అప్పుడు యాసంగి సీజన్ కన్నా ఇచ్చిరా అంటే లేదు. సరే మరి నెక్స్ట్ పంట నుంచి ఇచ్చిరా, 2024 వానాకాలం పంట నుంచి అని ఇస్తారేమో అనుకుంటే అది కూడా లేదు. మొత్తం బంద్ చేసి కేవలం ఒక్క పంటకి, గత వానాకాలం పంటకు ఒక్కదానికి మాత్రమే రైతు భరోసా వీళ్ళు చెప్పిన ఏదైతే ఎకరానికి 12,000, 15 నుంచి 12కి తగ్గించి ఏదైతే ఇచ్చారో ఒక్కసారి మాత్రమే ఇచ్చారు. ఆ పాత లెక్క ప్రకారం ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో కూడా 2 సార్లు ఎగ్గొట్టారు. ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ పెడతామన్న ఆతృతతో ఏం చేశారు, 9 రోజుల్లో 9,000 కోట్లు వేసేసారు రైతులందరికీ. అక్కడికి క్లోజ్. నెక్స్ట్ యాసంగి పంటకు వచ్చేసరికి మళ్ళీ డుమ్మ. ఏమైంది అంటే ఇక అన్నారు. లాస్ట్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 బహిరంగ సభలు పెట్టి 2 బహిరంగ సభల్లో ఒక్కొక్క ఎకరానికి విడతలు ప్రారంభించారు. ఒక్క ఎకరాన్ని ఒకసారి ప్రారంభించారు, 2 ఎకరానికి వేయడానికి ఇంకొకసారి ప్రారంభించారు. అక్కడికి ముగిసిపోయింది. గత మీ నెల రోజులలో అయిపోతుంది, అందరికీ రైతు భరోసా వేసేస్తామని చెప్పారు. అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడేం చెప్తున్నారు, యాసంగి గురించి ఇప్పుడు మాట్లాడతలేరు. ఇంకా యాసంగిలో కేవలం 2 ఎకరాలకే రైతు భరోసా వచ్చింది. 2 ఎకరాల పైన ఉన్నలకు ఎవరికి కూడా రైతు భరోసా రాలేదు. దాన్ని అక్కడికి వదిలిపెట్టేసి ఇప్పుడు వానాకాలం తెత్తుకున్నారు. 30 తారీఖు నాడు మేము ఈ నెల 30 నాడు వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాము, మొత్తం 9 రోజుల్లో సేమ్ మళ్ళీ 9,000 కోట్లు వేసేస్తాం అందరికీ అని చెప్పారు. మరి యాసంగి ఎక్కడ పోయినట్టు? వానాకాలం పంటలకు రైతులకి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల్ని విడుదల చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మదిరలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని ఈరోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభమవుతుంది. సో ఇప్పుడు కూడా యాసంగిలో ఇచ్చినట్టు 1-2 ఎకరాలకి ఇచ్చి ఇప్పుడు కూడా ఎగ్గొడతారేమో తెలియదు. వాళ్ళ ఇష్టం. ఇక ఎట్లా చేసినా అంటే జనాలని, రైతులని ఎట్లా ఎర్రోలని చేస్తున్నారు చూడండి. మొత్తం కాట కలిపేస్తున్నారు, ఇస్తున్నామని చెప్తున్నారు, అటు అంటున్నారు, ఇటు అంటున్నారు, ఇచ్చిన దానికి హడావిడి చేస్తున్నారు.
కేవలం మొన్న 2 ఎకరాల కేసి వదిలిపెట్టేసి ఇప్పుడు దాని గురించి ఎవ్వరు మాట్లాడరు. తెలంగాణలో ఉన్న మేధావులు మాట్లాడరు, తెలంగాణలో ఉన్న పార్టీలు మాట్లాడాయి. ఏ పార్టీ మాట్లాడేది? బీఆర్ఎస్ మాట్లాడేది, ఏ పార్టీ కూడా సపోర్ట్ లేదు దాని గురించి. ఏమైంది మరే రైతు భరోసా ఏమైంది, 2 ఎకరాల కేసి వదిలేసిరు అని చెప్పి ఏ ఒక్క పార్టీ మాట్లాడతలేదు. ఏవేవో ముచ్చట్లు చెప్పారు, ఏదేదో చూమంతరు అన్నారు, యాసం కూడా కొట్టేసారు. ఇప్పుడు మళ్ళీ వానాకాలం కథ తీసుకొచ్చి ముంగటేసారు. ఇడికి రైతు బంధు కథ, రైతు భరోసా కథ ఇట్లా చేశారు. సో నెక్స్ట్ రైతు బీమా ఏదైతే ఉండను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఇప్పుడు రైతు బీమా కూడా మంగళం పాడి, రైతు చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు ఆ రైతు కుటుంబానికి వస్తాయి. ఇది రైతు బీమా గత ప్రభుత్వం పెట్టింది. సో ఇప్పుడు ఆ రైతు బీమా కూడా ప్రీమియం కట్టకుండా పక్కన పెట్టేసారు. దాదాపు 400 కోట్లు ఏదో ఉన్నట్టుంది. ఆ 400 కోట్ల ప్రీమియం కూడా కట్టలేదు ఎల్ఐసికి, దాన్ని పక్కన పెట్టేసారు. ఇక ఇంకొకటి బోనస్, వరికి బోనస్ ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందో ఆ బోనస్ని ఏం చేసిర్రు, మొత్తం అందరికీ అన్నారు ఎలక్షన్ ముందు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేవలం సన్నాలకు మాత్రమే బోనస్ అన్నారు. అది అయిపోయి 2 ఏళ్ళు వీళ్ళ పరిపాలన కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు కేవలం 7 రకాల సన్నాలకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఎప్పుడు చెప్పాలి? వీళ్ళు వానాకాలం పంట పనులు స్టార్ట్ కాకముందు వీళ్ళు ఇక మేము గీ రకాలకు మాత్రమే బోనస్ ఇస్తాము, మీరు గివే తెచ్చేసుకోవాలి, వేరేటి సన్నాలు వేసుకోవద్దు అని చెప్పాలి. కానీ వీళ్ళు ఎప్పుడు చెప్పారు? జూన్ నెలలో చెప్పారు. రైతులు చాలా మటుకు నీళ్ళ సదుపాయం కొంత ఉన్నవాళ్ళు మే నెలలోనే, మే ఎండింగ్ ఆ టైంలోనే, మే 15 నుంచి ఎండింగ్ మధ్యలోనే నారు పోసేసుకుంటారు. కానీ గవర్నమెంట్ చెప్పింది ఎప్పుడు? జూన్ నెలలో. అంటే ఇగో ఈ సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పి అది కూడా అనధికారికంగా ఒక లీక్ ఇచ్చి ఆ తర్వాత కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని చెప్పి నిన్న కేబినెట్లో చెప్తారు. ఇగో ఈ సన్నాలకు మాత్రమే మేము బోనస్ ఇస్తాము, మిగతా వాటికి ఇయ్యము అని చెప్పారు. ముందు చెప్తే రైతులు ఆ రకాలు తెచ్చుకొని పెట్టుకుంటారు, ఆ రకాలు తెచ్చుకొని వేసుకుంటారు, దానికి బోనస్ వస్తుందని ఉంటుంది. వాస్తవానికి సన్న రకాల దిగుబడే తక్కువ వస్తుంది. దానికి వీళ్ళు 500 బోనస్ కాదు, 1000 రూపాయల బోనస్ ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే దొడ్డు రకాలకు వచ్చినంత దిగుబడి సన్న రకాలకు రాదు. అందులో కూడా వీళ్ళు ఇచ్చిన సన్న రకాల్లో కూడా అందులో ఇంకా చాలా తక్కువ దిగుబడి వచ్చేవి. అంటే రైతులను వీళ్ళు ఎట్లా చేస్తున్నారో అర్థం చేసుకోండి. సో మరి ఇప్పుడు వీళ్ళు జూన్ నెలలో చెప్తే సరే ఆ సీడ్ కంపెనీ కూడా ఇంకోడో ఆ విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు, ఆ రకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక 6 నెలల ముందో ఏడాది ముందో ప్రభుత్వం ప్రకటన చేస్తే బయట నుంచి సీడ్స్ అవైలబుల్ అవుతాయి, కంపెనీల వాళ్ళు ఇంకోడో తెచ్చి పెడతాడు, రైతులకు అందుబాటులో ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు జూన్లో చెప్తే ఆల్రెడీ నారులు పోసేసుకున్నాక అంత అయిపోయినాక వీళ్ళు చెప్తే ఏం చేసుకుంటాడు రైతు? సో సన్న రకాలది కూడా ఇంకో మోసం. ఇక యూరియా పంటలు వేయాలంటే ఖచ్చితంగా యూరియా కావాలి. ప్రతి పంటకి నువ్వు పత్తి వేసినా, మొక్కజొన్న వేసినా, వేరుశనగ వేసినా, వరి వేసినా అన్నిటికీ ఇప్పుడు యూరియా కావాలి. యూరియా యాప్ విషయంలో మొన్నడాకి ఎన్ని తిప్పలు వచ్చినాయి, మొన్న సీజన్లో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో చూసినాం. మరి అట్లా అని చెప్పి ఆ యూరియా యాప్ని తీసేసిన ప్రభుత్వం అంటే లేదు, అట్లనే పెట్టింది. మళ్ళీ ఇప్పుడు అందరు రైతులు యూరియా పట్టుకొని లైన్ కడుతున్నారు, దానికోసం చెప్పుల లైన్లు పెట్టి లైన్లలో ఉంటుంది. సో యూరియా కూడా దొరుకుతలేదు. చదువురాని రైతులే చాలామంది ఉంటారు. సో యాప్ వేసి ఆ యాప్లో ఆధార్ కార్డు లింక్ అని, మళ్ళీ ఆధార్ తోటి ఓటీపీ, దానికి వెరిఫికేషన్, ఇన్ని రకాల కథలు పెడితే రైతులు ఎట్లా తెచ్చుకోవాలి యూరియా? సో ఇది యూరియాది కూడా ఇంకొక కథం ముంచేసారు. రైతు భరోసా పోయింది, రైతు బీమా పోయింది, బోనస్ పోయింది, సన్న రకాలతోటి మోసమైంది, యూరియా దొరుకుతలేదు. ఇన్ని రకాలుగా రైతులను వీళ్ళు నిండా ముంచుతున్నారు. మీదికెళ్ళి ఆ మేడిగడ్డకి ఏదో కథలు చెప్పి మేడిగడ్డను పక్కకు పెట్టారు, అక్కడ నుంచి నీళ్లు పోతున్నాయి, వాటిని ఎత్తిపోస్తలేరు. ఇప్పుడేమో ఎల్నినో ప్రభావం అంటున్నారు. సో ఎల్నినో వల్ల మనకు వర్షాలు తక్కువ పడతాయని చెప్తున్నారు. సో ఆ నీళ్లు మనకు వచ్చే మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా ఎత్తిపోస్తలేరు. వర్షాలు పడే అంత చెప్పినా కూడా చేస్తలేరు. వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది? పంటలకు నీళ్లు ఉండి, సో పంటల సాగు తగ్గుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ రైతుకే బాధ. సో ఇట్లా నీళ్ళకి ఇంకొక మోసం, నీళ్ళ పని కూడా ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు అన్ని రకాలుగా పోయి రైతు పంటలకు నీళ్లు లేవు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, బోనస్ లేదు, ఏది లేదు. అన్నిటికీ గుండు గుత్త అయిపోయింది, ఖతం. ఇప్పుడు మళ్ళీ ఎల్నినో ప్రభావం చాలా రోజులు ఉంటుంది అంటారు. అంటే మళ్ళీ కరువు పరిస్థితులు వస్తాయి. తెలంగాణలో నీళ్ళు ఎప్పుడు ఎత్తిపోస్తేనే నీళ్ళు ఉంటాయి, బావుల్లో కానీ చెరువుల్లో కానీ నీళ్ళు ఉంటాయి. అంటే నీళ్ళు ఎప్పుడు వస్తూ ఉండాలి, అయితే వర్షం పడాలి, లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళి ఎత్తి చెరువులు అవన్నీ నింపితేనే నీళ్ళు ఉంటాయి. ఇది రాతి నేల, ఇది డెల్టా ప్రాంతంలో ఉన్నట్టుగా సారవంతమైనటువంటి మెత్తటి నేల కాదు, రాతి నేల. నీళ్ళు ఎట్లా అంటే మనం ఫోన్ ఛార్జింగ్ పెడితే ఒకరోజు ఛార్జింగ్ వస్తుంది. సేమ్ మన దగ్గర తెలంగాణలో నీళ్ళ పరిస్థితి కూడా అట్లనే, భూగర్భంలో నీళ్ళు అట్లనే ఉండయి, పోసినామంటే మళ్ళీ వెళ్ళిపోతానే ఉంటాయి, ఆగాయి నీళ్ళు భూగర్భంలో. సో ఇప్పుడు ఎల్నినో ప్రభావం అని చెప్తా ఉన్నారు. సో నీళ్ళకి కూడా కష్టం వచ్చింది. పంట కొనడం కూడా, పండించిన పంట కొనడంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. కేంద్ర ప్రభుత్వం ఎంత చెప్తే మేము అంతనే కొంటామని చెప్పేసి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వము ఇంతే కొంటా అంటది. సో మీరు ఇంతే వండిర్రి, ఇంత వండియకుర్రు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో రైతులు పంటలు పండించిన తర్వాత కూడా కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు పంటల కొనుగోలు కూడా
ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. ఉన్న నీళ్ళతోటో ఉన్న వీళ్ళు ఇచ్చి ఇయ్యని ఎరువులతోటో ఏదో రకంగా రైతు అరిగోసపడి అష్ట కష్టాలు పడి పంట పండించినా కూడా మేము కొనము అని చెప్పి కరాఖండిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పేసింది. సో అన్నీ పోయినాయి, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నీ పోయినాయి. చివరకు ఏదో తిప్పలు పడి పంట పండిస్తే ఆ పంటను కూడా మేము కొనము, కేంద్ర ప్రభుత్వం ఎంత కొనమంటే అంతనే కొంటాం, వాళ్ళు చెప్పినట్టు తింటామని చెప్పి కేబినెట్ ప్రకటించింది. సో అందుకే నేను స్టార్టింగ్లో ఒక పాట చెప్పింది, బతుకు తెరువు కానీ బొంబాయి పోతున్నా అని చెప్పి ఒక పాట ఉంటుందని చెప్పి సో ఇప్పుడు మళ్ళీ ఆ పాట వాడుకుంటూ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు పోయే రోజులు వచ్చినాయని చెప్పింది. ఎందుకే రైతు భరోసా లేదు, బీమా లేదు, బోనస్ లేదు, సన్న రకాల పేరుతోటి ఒక దోక, ఎరువులు లేవు, పంటలు వేద్దామంటే నీళ్లు లేవు, ఇన్ని రకాల ఇబ్బందులు రైతులకు వచ్చినాయి, ఇన్ని రకాలుగా పరిస్థితులు వచ్చినాయి. సో మరి ఎక్కడ ఇంకా పని ఎక్కడ దొరుకుతుంది? ఎంతో ఒక ఎకరమో 2 ఎకరాలన్నా కూడా ఎంతో కొంత వ్యవసాయం చేసుకొని బతికే రైతుల కుటుంబాలు ఏం కావాలి? ఇప్పుడు మళ్ళీ బొంబాయి దుబాయ్ పోతేనే కదా బతకాలి, మళ్ళీ పుట్ట చేత పట్టుకొని ఇంకొకటి వలస పోతేనే ఇంకొకటి పోతేనే తప్ప బతికే పరిస్థితి ఇప్పుడు లేదు తెలంగాణలో. రైతులను పట్టించుకొని రైతుల కోసం ఆలోచించి చేసే ప్రభుత్వం మనది కనిపిస్తలేదు, అట్లా ఉన్నట్టుగైతే ఏ కోశాన కనిపిస్తలేదు. అంటే ఇంకేమున్నది, మొత్తం చేతులు ఎత్తేసారు రైతులకు సంబంధించి. అందుకే నేను చెప్తున్నది ఏంటి అంటే మళ్ళీ ఆ పాట పాడుకుంటూ తెలంగాణ యువకులు, తెలంగాణ ప్రజలు మళ్ళీ వలసలు పోవాల్సిందే. వలస బతుకులు అయితేనే మళ్ళీ తెలంగాణ బతుకుతుంది. మళ్ళీ తెలంగాణ అంటే వలసల తెలంగాణ, కరువు తెలంగాణ అని చెప్పి ఒకరోజు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో పేరుండేనో మళ్ళీ ఆ పేరును తీసుకొస్తున్నారు. ఇప్పుడు మార్పు అని చెప్పి ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదో పాట వేసుకొని తిరిగిండు కదా, నిజంగానే ఆనాటి రోజులు ఇప్పుడు వస్తున్నాయి రైతులకు, ఖచ్చితంగా వస్తాయి. ఇదేదో ఆరోపణ కాదు, ఇదేదో గాలికి చెప్తున్న మాట కాదు. క్లియర్గా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రభుత్వ ప్రకటనల బట్టే ఇవన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆనాటి రోజులు, ఆనాటి కరువు పరిస్థితులు, ఆనాటి బీడుపడిన పొలాలు, ఆనాడు ఇళ్ళకు తాళాలేసి ఊర్లు వలసలు పోయినాయి బొంబాయికి, దుబాయ్కి, సేమ్ పరిస్థితులు మళ్ళీ రాష్ట్రంలో అతి త్వరలోనే మళ్ళీ చూడబోతూ ఉన్నారు. ఈ జనరేషన్కు తెలియదు, మా జనరేషన్ చూసింది, మాకంటే ముందు పెద్దవాళ్ళు చూసారు, కానీ మా తర్వాత పుట్టిన పిల్లలు ఎవరు కూడా ఈ పరిస్థితులను చూడలేదు. చాలామందికి ఇది అనుభవం లేదు. తెలంగాణలో గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కరువు పరిస్థితులు, రైతులు పడ్డ ఇబ్బందులు, మంచినీళ్లకు అన్నిటికీ ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడరో తెలియదు. కానీ వాళ్ళకందరికి కూడా ఇప్పుడు ఈ జనరేషన్కి అంతా కూడా ఆ పరిస్థితులు అన్నీ ఇప్పుడు అనుభవం అవుతాయి. అతి త్వరలోనే అవన్నీ కూడా అనుభవం కాబోతాము. థ్యాంక్ యూ.